హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా, మా చిన్ని గార్డెన్లో ఈ గులాబీ మొక్కకి పువ్వు అయితే పూసిందండి. అలాగే ఇంకా 2-3 మొగ్గలు అయితే ఉన్నాయి. అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో అండి ఈ ఫ్లవర్స్ని చూస్తుంటే. ఇక ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి చేస్తున్నా అండి. బాబు లంచ్ బాక్స్లోకి ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాను. ముందుగా ఒక గ్లాసు రైస్ని అయితే కడిగి ఇలా చిన్న కుక్కర్లో వేసేసి వండానండి. అలాగే ఎగ్ ఫ్రై కోసం ఇలా ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తాలింపు అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత నేను 2 ఎగ్స్ అయితే ఇలా కొట్టి వేస్తున్నా అండి. ఒక్కటి కనుక 2 ఎగ్స్ అయితే వేస్తున్నాను. ఒక చిన్న గ్లాస్ రైస్ కనుక మీకు కావాలనుకుంటే ఇంకొక 2 అయినా వేసుకోవచ్చు. నేనైతే 2 అయితే వేస్తున్నాను. ఇలా 2 వేసుకొని మూత అయితే పెట్టాలండి, కలపకూడదు. 1 నిమిషం తర్వాత మూత తీస్తే ఇలా దగ్గరగా అయితే అవుతుంది. ఇలా అయిన తర్వాత మనం కలుపుకోవాలండి. ఇది మొత్తం కూడా ఇలా చితుపుతూ ఈ ఎగ్ మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా అవుతుందండి, లేదంటే మనకి ఆమ్లెట్ లాగా అయితే వస్తుంది. ఇలా మొత్తం కూడా చిదుముతూ అయితే కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు అయితే వేసుకుందామండి. 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం వేసేసి కలుపుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేయండి. ఈ ఎగ్ ఫ్రైలో ధనియాల పొడి అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత మూత తీసేసి కర్రీ మొత్తాన్ని కలుపుకొని మనం వండి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ మొత్తాన్ని ఇందులో అంటే సరిపోని అయితే వేసుకోవాలండి. రైస్ కరెక్ట్గా రైస్ అయితే సరిపోయింది. అలాగే సాల్ట్ వేయలేదు కదండి, ఈ రైస్కి సరిపోను 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసేసి ఇలా మొత్తం కూడా కలుపుకోవాలండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెడితే మాడిపోతుంది. ఇలా సిమ్లో పెట్టేసి కలిపేసుకోవాలండి. ఇలా లంచ్ బాక్స్కి అయితే రెడీ అయిపోయింది. ఇలా బాబుకి సరిపోను బాక్స్లోకి రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్లో కానీ నేను దొండకాయ కర్రీ అయితే చేశానండి. దొండకాయ కర్రీలో నేను వేసే ఈ పేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. 1/2 కిలో దొండకాయలను అయితే తీసుకున్నానండి. దొండకాయలని మీకు ఇష్టమైన సైజుల్లో అయితే కట్ చేసుకోండి. ఇలా తాలింపు వేసుకొని ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో 1 టీ స్పూన్ అల్లం కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని అయితే వేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు అయితే ఇలా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. అలాగే నేను ఇందులోకి కారపొడి అనేది వేసానండి. అందులోకి ఏమి వేసానంటే అందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, అలాగే 4 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. ఈ కారం వేయటం వల్ల కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా 1 నిమిషం పాటు మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. చివరిలో సాల్ట్ వేసుకుంటే కర్రీ కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. 1 నిమిషం తర్వాత మూత తీసేసుకొని కలిపేసుకోండి. ఇక మధ్యాహ్నం లంచ్లోకి అనేసి చిన్న కుక్కర్లో నేను రైస్ అయితే ఇలా వండేసుకున్నాను. అలాగే దొండకాయ కర్రీ కూడా చేశానండి. అసలు దొండకాయ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.